హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది మొన్న సండే బ్లాగ్ అండి. పెడదాం అనుకున్నాను, పెట్టేసానేమో అనుకున్నాను, కానీ పెట్టలేదు, మర్చిపోయాను. తర్వాత చూస్తే ఇది అలాగే ఉంది వీడియో అయితే కనుక. ఇంక సరే పెడదాను, ఇంకా వాయిస్ వేస్తున్నాను దానికి. ఇంకా నేను పొద్దున్న లెగ్గాను బ్రష్ చేయగానే నాకు టీ మాత్రం పడిపోవాలి. టీ తాగితే కొంచెం నాకు ఎనర్జీగా ఉంటుంది, పనులన్నీ చేసుకోవడానికి నాకు ఓపిక వస్తుంది. ఇంకా పాలు కాచిన పక్కన మా పిల్ల అయితే పాలు తాగేసింది, మా అబ్బాయి అయితే ఇంకా లేగలేదు, వాడు లేగలేదు కదా అని అదే చెప్తున్నాను. ఇంక ఇడ్లీ వేస్తున్నాను పొద్దున్నాను వాళ్ళకైతే కానీ టిఫిన్ కింద. ఆయన అయితే కానీ మటన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే వేడి కదా, ఎండగా ఉంది కదా, ఎద్దు పిల్లలకి తేడా వస్తుంది, ఎందుకు వచ్చింది అని మటన్ పట్టుకొచ్చారు. నేను మటన్ తిన్నాను, నాకు ఏ పెరుగన్నమో ఏదో వేసుకుని తినేద్దాం ఇంకే పూట కనేసి ఇంకా వాళ్ళకైతే ఇడ్లీ వేస్తున్నాను. పొద్దున్న ఏంటంటే ఇడ్లీ తప్ప ఇంకేమైనా అనుకోవచ్చు మీరు. నేను వీడియోలో చాలా వీడియోస్లో నేను ఇడ్లీ ఎక్కువ ఉంటుంది ఆ దాంట్లో, ఎందుకంటే పొద్దున్న దోశలు కానీ లేదంటే ఏ పూరియో చపాతీ ఏ బజ్జీలు లాంటివి అయితే ఆయిల్ ఫుడ్ కదా, పిల్లలకి పొద్దున్న అది దాహంగా ఊరికి మంచినీళ్ళు అంటారు, అందుకని అవి పెట్టను. కొంచెం చల్లగా ఉన్న టైంలో అయితే వేస్తాను అలాగా. ఇంకా ఇడ్లీ అయిపోయిన తర్వాత మా పిల్లలు పెట్టేసాక నేను కూడా తింటున్నాను. నాకు ఏంటంటే కనుక టిఫిన్లోని చట్నీ ఎక్కువ వేసుకుని తింటాం అంటే ఇష్టం. పల్లీ చట్నీ చేసిన ఇడ్లీ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది కదా. నేనైతే కనుక టిఫిన్ తక్కువ, చట్నీ ఎక్కువ వేసుకుని తింటాను, చాలా ఇష్టం అలాగా. మీరు ఎంతమందికి అలాగే ఇష్టం కామెంట్ చేయండి, మీరు కూడా అలాగే తింటారా? ఇంకా ఈ రాగి జావ ఆయనకైతే నైట్ కాసి పెట్టేస్తాను నేనైతే కనుక. ఆయన పొద్దున్న వెళ్ళినప్పుడు ఒక 2 గ్లాసుల దాకా బాటిల్ వేసి ఇచ్చేస్తాను, ఆయన పట్టుకెళ్ళిపోతారు. నాకు ఒక గ్లాస్ ఉంచుకుంటాను, నేను టిఫిన్ తినగా ఇది తాగేసాక ఇంకా నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. అప్పుడు నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఎండ చూసారు ఎలా ఉందో బాబాయ్ అనిపిస్తుంది నాకు. అది అంట్లు తోముతుంటే అంట్లు చూసారు ఎన్ని ఉన్నాయో, ఆ బట్టలు ఆ షూ, పిల్లలకి తెల్లారితే స్కూలు, ఆ షూ అన్నీ నేను క్లీన్ చేసి పెట్టాలి, మొత్తం అన్నీ కూడాను యూనిఫామ్స్ అన్నీ ఉతకాల్సినవి. అంట్లు తోముతున్న పక్కన మా పిల్లలైన ఇంట్లో కేకలు అరుపులు, ఇంటికాడ ఉన్నారంటే గోల చేసి పడేస్తారు. ఇంక తెలియదు ఏముంది పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు. ఇంకా అవి తోమిన తర్వాత బట్టలు ఉతికిన తర్వాత వంట దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి.